ఒక చిన్న కథ, ధ్వజస్తంభం కథ. మన గుణత్రయ విభాగ యోగం చూస్తా ఉండే మనకు సత్వగుణంలో మరణానంతరం అంటే మరణించేటప్పుడు కూడా సత్వగుణం ఉండేవాడు మంచి లోకాలకు చేరుతాడు అని మనం చెప్పుకున్నాము. దానికి రిలేటెడ్ గానే ఉంది ఈ కథ. ఈ కథ ఏమిటంటే మయూర ధ్వజుడు మణిపుర రాజ్యాన్ని పరిపాలించే మయూర ధ్వజుడి యొక్క కథ. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు చాలా ధర్మనీతితో పరిపాలన చేస్తా కీర్తి ప్రతిష్టలను ఆశించి దాన ధర్మాలు ఎక్కువగా చేస్తా ఉన్నాడు. అయితే ఆ దాన ధర్మాలు చేస్తా ఉంటాడు అనే కీర్తి కూడా రావాలా అనే కోరికతో చేస్తా ఉండేది శ్రీకృష్ణుడు గమనిస్తాడు. ఈయనకి ఎట్లయినా ఒక పాఠం చెప్పియల్లా, గుణపాఠం చెప్పియల్లా అనేసి అశ్వమేధ యాగం చెయ్యి అని చెప్తారు. సరేననేసి వాళ్ళు అది చెయ్యాలనేసి అశ్వాన్ని నలుదిక్కలకు పంపిస్తాము అనేసి వాళ్ళతోటి నకుల సహదేవులు సైన్యంతో ఆ అశ్వంతో పోతారు. ఆ అశ్వం ఏ రాజ్యంలో నిలుస్తుందో ఆ రాజుని జయించల్లా అనేది అట్లా భూమి మొత్తం దాన్ని తిప్పుతురు. ఆయా రాజ్యాలని వాళ్ళు జయించగలిగినారంటే ఆ యాగం పూర్తి అవును. అప్పుడు ధర్మరాజు చక్రవర్తిగా చెప్పబడతాడు. అలాంటి యాగాన్ని చేస్తా ఉండేటప్పుడు ఈ అశ్వం ఏం చేస్తుంది, మణిపుర రాజ్యాన్ని చేరుతుంది. మణిపుర రాజ్యాన్ని చేరితే అక్కడ నలుగురు అన్నతమ్ముళ్ళని ఓడించేస్తారు. నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు అందరినీ ఆ రాజు ఓడించేస్తాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, గొప్ప దాన బుద్ధి కలిగిన వాడు ఈ మయూర ధ్వజుడు అనే రాజు. సరే ఏం చేసేది అనేసి కృష్ణుడు ధర్మరాజు బ్రాహ్మణుల వేషంలో పోయి మణిపుర రాజ్యాన్ని చేరి రాజుని చూస్తారు. రాజు అడుగుతారు, మీకేం కావాలో చెప్పండి నేను ఇస్తాను అనేసి అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, బ్రాహ్మణ వేషంలో ఉండే కృష్ణుడు చెప్తాడు, మిమ్మల్ని కలియల్లా మిమ్మల్ని చూడల్లా అని వచ్చేటప్పుడు మాకు దోవలో ఒక సింహం కనబడింది. ఆ సింహం ఏం చేసింది, నా స్నేహితుడైన కొడుకుని బలవంతంగా లాక్కొని తినడానికి తయారయ్యింది. అప్పుడు మేము సింహాన్ని అడిగితే చిన్న పిల్లకాయ వాడిని వదిలేసేయండి, ఎందుకు నువ్వు తినాలని అనుకుంటావు, నీకేం కావాలో చెప్పు అది మేము చేస్తాము అని చెప్తే అప్పుడు మయూర ధ్వజుడి యొక్క శరీరంలో నాకు సొగభాగం కావాలా అనేసి సింహం చెప్తుంది. ఆ విషయం చెప్పి రాజుని మీ యొక్క శరీరంలో సొగభాగం మాకు కావాలా, అప్పుడుగా మేము ఆ బాలుని రక్షించుకోగలుగుతాము అనేసి చెప్తారు. అది మాత్రం కాకుండా మీ భార్య పుత్రులే సొగభాగంగా కోసియ్యాల మీ శరీరాన్ని అంటారు. సరే అనేసి రాజు భార్య పుత్రులకు చెప్తాడు. వాళ్ళు సగం భాగం కట్ చేసి ఇస్తారు కృష్ణుడి దగ్గరికి. అప్పుడు ఇంకొక కుడి పక్కన కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ధర్మరాజు చెప్తాడు, నువ్వు ఇట్లా ఏడుస్తా నువ్వు నాకు దానం ఇస్తావంటే మేము దాన్ని స్వీకరించము, కాబట్టి మాకు ఈ దానం వద్దు అనేసి అంటే అప్పుడు మయూర ధ్వజుడు చెప్తాడు, నేను నా ఎడమ భాగం మీకు ఉపయోగం అయింది కానీ నా కుడి భాగం ఉపయోగం అవ్వలేదే అనేసిగా ఏడుస్తా ఉండను, బాధపడతా ఉండని తప్పితే మీకు దానం ఇచ్చేది నేను సంతోషంగానే ఇస్తా ఉన్నాను అనేసి చెప్తారు. అట్లా చెప్పింగానే కృష్ణుడు వచ్చి తన రూపానికి కృష్ణుడి రూపానికి వచ్చి ఆయనకు దర్శనం ఇచ్చి నీకేం వరం కావాలో కోరుకో అంటారు. నా శరీరం నశించిపోతే కూడా నా ఆత్మ అందరికీ ఉపయోగపడే మాదిరి ఉండల్లా, అది మీ ముందుగానే ఉండల్లా అనేసి వరం కోరుతారు. అందువల్లగా నేటి అన్ని దేవాలయాల్లో నీవు ధ్వజస్తంభంగా ఉంటూ నీ ఆత్మ ఆ ధ్వజస్తంభంలో ఉంటుంది. నిన్ను దర్శించి నీకు నమస్కరించిన తరువాతనే నన్ను దర్శనం చేస్తురు, నాకు నమస్కారాన్ని చేస్తురు ప్రజలు అనేసి చెప్పి ఆ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించిన వారి ధన్యమవుతుంది అనేసి కూడా కృష్ణ పరమాత్మ చెప్తారు. అట్లా మయూర ధ్వజుడు తన సత్వగుణం వల్ల
ప్రతి ఒక్కరూ ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత పరమాత్మను కూడా దర్శనం చేసుకోగలరు అనే స్థితికి ఎదిగినాడు అనేది మనము ఈ కథ ద్వారా తెలుసుకుంటా ఉన్నాము. మనకు ధ్వజస్తంభం చూస్తేనే మనకి ఈ కథను గుర్తుకు రావాల. దాంతో ఆయన ఎంత సత్వగుణంతో ఉన్నాడు అనేది గుర్తుకొచ్చి మనం కూడా ఆ దారిలో వెళ్ళేదానికి ప్రయత్నించాలి. 14th chapter 17th slokam. Sattvat sanjayate jnanam rajaso lobha eva cha pramadamohau tamasah bhavato jnanameva cha. ఈ గుణత్రయ విభాగ యోగమైన 14వ అధ్యాయంలో గుణాల గురించి చెప్తా 14-15 శ్లోకాల్లో సత్వగుణం బాగా కలిగి మరణించే సమయంలో కూడా ఆ సత్వగుణంలో ఉండేవాడు ఉత్తమ లోకాలకి పోతాడని, రజోగుణస్థుడు కర్మలే చేసుకుంటా ఉండేదాని వల్ల కర్మలు చేసే మానవ జన్మనే పొందుతాడు అని, తమో గుణస్థులు పశు పశ్చాది జన్మల్ని పొందుతాడు అని చెప్పి 16వ శ్లోకంలో ఎందుకు ఒకరికొకరికి ఇంత భేదం ఉంది, వాళ్ళ యొక్క ఫలితంలో ఎందుకు ఇట్లా భేదం ఉంది, ఒకరు మనుష్య జన్మ ఒకరు ఉత్తమ లోకాలు, అది మరి అంటే ఆ గుణముల యొక్క ప్రభావం వల్ల వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్లకు విధమైన ఫలితాలు, వాళ్ళ పనికి తగిన ఫలితాలు దొరుకుతుంది చెప్తా ఇదే విషయాన్నే 17వ శ్లోకంలో కూడా పరమాత్మ చెప్తా ఉండారు. ఎట్లా చెప్తా ఉండారు అంటే, ఒక ఉపాధ్యాయుడు తిరిగి 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 ఒకే విషయాన్ని ఆ విద్యార్థి మనసులో ఎక్కల్లా అనేసి చెప్పే మాదిరి పరమాత్మ కూడా అర్జునుడికి చెప్పే మరి మనకు కూడా చెప్తా ఉండరు. ఈ శ్లోకంలో సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోభము, తమో గుణం వల్ల అజాగ్రత్త, మరుపు, భ్రమ, అజ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఈ 2 గుణాలని దూరం చేసుకొని జ్ఞానం కలిగించే సత్వగుణాన్ని పెంచుకోవల్ల అనేసి పరమాత్మ చెప్తా ఉంటారు. సత్వ సంజాయతే జ్ఞానం, సత్వగుణము వల్ల జ్ఞానం కలుగుతుంది. సంజాయతే అంటే జ్ఞానం కలుగుతుంది అనేసి. రజసో లోభ ఏవచ, రజోగుణం వల్ల లోభమే కలుగుతుంది అనేసి ఈ పదాలకు అర్థం. తమసః ప్రమాద మోహో భవతో అజ్ఞానమేవచ, సెకండ్ లైన్కి వచ్చి తమో గుణం వల్ల అజాగ్రత్త, అజ్ఞానము ఇదే కలుగుతుంది అనేసి ఈ శ్లోకానికి మనకు అర్థం. ఇప్పటి నాగరికతలో ఉండే వాళ్ళకంతా ఏమి ఈ 3 గుణాల్లో నుంచి పైకి రావాలా, బయట రావాలా అంటే కృష్ణ భక్తి ఒక్కటిగా దానికి దారి. మరి ఏమి చేయగల, కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే రామ అని చెప్పుకుంటా ఉంటేనే చాలు. మనం ఏం పనులు చేస్తామో ఆ పనులతో పాటు ఈ కృష్ణనామం మనం చెప్పుకుంటా ఉంటమంటేనే ఈ 3 గుణాల నుంచి మనము బయటికి రావచ్చు. సత్వగుణం వల్ల ఏం ప్రయోజనం అనేసి అంటే ఉండేట్లుగా చూస్తారు. ఇప్పుడు ఒక విషయాన్ని ముగ్గురు గుణములు కలిగిన వాళ్ళు చూస్తారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. అయితే కరెక్ట్ గా అర్థమయ్యేది వచ్చి సత్వగుణస్థులుగా. ఈ రజోగుణంలో ఉండే వాళ్ళకి వేరే మారే అర్థమవుతుంది. సత్వగుణంలో వాడికి ఎందుకు ఉండేట్లుగా అర్థమవుతుంది అంటే, వాడు విద్యని నేర్చుకొని ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటుంది. పరిపూర్ణ జ్ఞానం ఉండేదాని వల్ల అజాగ్రత్తతో ఉండడు, అనవసరమైన పనులు చెయ్యడు, కాబట్టి ఎక్కువ సుఖాన్ని పొందుతాడు. రజోగుణస్థులు ఏం చేస్తారు, ఇంద్రియ భోగాలకు వాళ్ళ వల్ల ఒక్క ఇంద్రియాన్ని కూడా కట్టుదిట్టం చేసేదానికి వల్ల కాదు, పంచేంద్రియాల్ని నిగ్రహించుకోవాలని పరమాత్మ చెప్తారు. కానీ ఈ రజోగుణస్థుల వల్ల ఒక్క ఇంద్రియం, నోరు అనే ఒక్క ఇంద్రియాన్ని కూడా వాళ్ళ వల్ల కంట్రోల్ చేసుకోవడం వల్ల కాదు. కాబట్టి వాళ్ళు సుఖము అనుకొని దుఃఖంగా వాళ్ళకు వస్తుంది. తమో గుణస్థులు ఏం చేస్తారు, మత్తు పదార్థాలు అది మరి దానికి అలవాటైపోయి సోమరితనము, అజ్ఞానంతో వారి జీవితాన్ని కటిక చీకటి చేసుకుంటారు. అట్లా 3 గుణస్థులు ఏం చేస్తారు అనేసి పరమాత్మ చెప్తా,
ఉదాహరణగా సత్వగుణానికి ఉదాహరణ వచ్చి అష్టావక్ర మహర్షి. 3 గుణాలకు 3 ఉదాహరణలు చెప్తా ఉన్నారు. అష్టావక్ర మహర్షి వచ్చి ఏకపాద మహర్షి అనే గొప్ప మహర్షి. ఆయన యొక్క కొడుకు. ఉద్దాలకుడు అనే ఆయనకు అల్లుడు. ఆయన ఉద్దాలకుడిని ఆరుణి అని కూడా చెప్తారు. ఈ ఏకపాద మహర్షికి భార్య పేరు సుజాత. ఈయనకి ఏం అలవాటు అంటే ఆయనకి తెలిసిందంతా బిడ్డలకు చెప్పియాల, విద్యార్థులకు చెప్పియాలా అనేసి కోరిక ఉండి వాళ్ళ నిద్ర కూడా పోనిచ్చరు. ఆయన నిద్రపోరు, చెప్తానే ఉంటారు. ఎటువంటి ప్రవచనాలు చెప్తారు అంటే సాధ్వాయన ప్రవచనాలు చెప్తారు. అంటే సెల్ఫ్ స్టడీ, ఎట్లా వాళ్ళకు వాళ్ళే చదువుకోవచ్చు అనేది కూడా నేర్పిస్తా. వాళ్ళకు నిద్ర పోయేదానికి టైమే ఇవ్వకుండా ఏదో ఒక జ్ఞానాన్ని వాళ్ళకు నేర్పించల్లాలి దాంట్లోనే ఆయన ఉంటారు. అట్లా ఉండేటప్పుడు ఆ సుజాత అనే ఆమె ఏకపాద మహర్షి యొక్క భార్య గర్భమవుతుంది. గర్భంలో ఉండే బిడ్డ తండ్రి చేసే పనులంతా చూసి, అది కాకుండా బిడ్డలు నిద్ర లేని దాని వల్ల తప్పుగా చదువుతా ఉండేది గమనిస్తాడు ఆ బిడ్డ. గమనించి తండ్రిని పిలిచి, ఇట్లా మీరు అర్ధరాత్రి పూట కూడా బిడ్డల్ని చదివించేది న్యాయం కాదు, వాళ్ళు తప్పులుగా చెప్తా ఉండరు. ఆ కాలంలో విద్యార్థులు వచ్చి గురువు చెప్పే మాట వింటారు కాబట్టి ఆ బిడ్డలు అట్లా చదువుకుంటా ఉన్నారు. ఇది మరి మీరు చెప్పేది కరెక్ట్ కాదు, వాళ్ళు తప్పులుగా నేర్చుకుంటా ఉంటారు అంటే వేలడంత లేవు అనేదాన్ని కూడా వాళ్ళకి అది. ఎందుకంటే గర్భస్థ శిశువు వాడు. అట్లాంటి నువ్వు నాకు ఇట్లా చెప్తావా అనేసి ఆయన కోపం వస్తుంది. అయితే ఆ బిడ్డ వచ్చి గర్భంలో ఉండేటప్పుడు అన్ని విద్యలు, సమస్త శాస్త్రాలు ఆయనకు చేతిలో వెన్న మాదిరి ఆ బిడ్డకు. అందువల్ల వాడి వల్ల కనిపెట్టని వల్ల అవుతా ఉంది. మళ్ళీ చెప్తాడు తండ్రితో, వాళ్ళు కొంచెం విశ్రాంతి ఇచ్చినావు అంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అనేసి సలహా ఇస్తాడు. తండ్రికి వచ్చి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి నన్ను ఇన్ని వంకర్లు పెడతావు, నువ్వు 8 వంకర్లతో పుట్టు అనేసి శాపం ఇచ్చేస్తాడు. ఆ శాపం గర్భశిశువు వచ్చి కదలకుండా, ఏమి ఉద్వేగం కూడా రాదు. అయ్యో నాయన నన్ను ఇట్లా చెప్పేసినారే అనేసి ఎదురు శాపం ఇచ్చేది ఏమీ లేకుండా కదలకుండా మెదలకుండా ఉండి మళ్ళీ పెరిగి బిడ్డగా బయట వస్తాడు. బయట వచ్చినాక వాడికి ఏం పేరు పెట్టేది అని అనుకునేదానికే ఛాన్సే లేకుండా ఆయన 8 వంకర్లో ఉండడం వల్ల అష్టావక్రుడు అనేసి పేరు పెట్టేస్తున్నాడు ఏకపాద మహర్షి. అయితే మనం ఇట్లా మన బిడ్డకు శాపం ఇచ్చేస్తే ఈ బిడ్డ కోసం మనం ఏమైనా డబ్బు సంపాదించి ఆ బిడ్డకు చేర్చి పెట్టాలా అనేసి బందీ అనే ఒక విద్వాంసుని కలుస్తాడు. ఆ బందీ అనేవాడు రాజాస్థానంలో గురువు. ఆయన ఏం చేస్తాడు, వచ్చిన వాళ్ళకంతా ఏదో ఒక పరీక్షలు పెట్టి వాదనలు ఆర్గ్యుమెంట్స్ చేసి వాళ్ళని ఓడించి వాళ్ళని ఏదో నీళ్ళల్లో ముంచేస్తాడు. నీళ్ళల్లో ముంచేస్తా ఉండే కటికే కొన్ని రోజుల తర్వాత అష్టావక్రుడు పెరిగి పెద్ద అయ్యి ఉద్దాలకుడు కొడుకైన శ్వేతకేతుడు అనే వాడితో చేరి, ఆయన కూడా మంచి విద్యావంతుడు శ్వేతకేతుడు అనేవాళ్ళు. ఇద్దరు మాట్లాడుకుని ఈ బందీ అనేవాడి గురించి మనం వింటా ఉంటాము, ఈయనకి ఏదైనా ఒక దోవ చెయ్యాలా, ఆయన్ని గెలిచి నా తండ్రిని విడిపించుకొని రావల్లా అనేసి ఇద్దరు బయలుదేరుతారు. రాజ్యసభలో ఉండే వాళ్ళంతా చూసి, అయ్యో బందీ ముందరగా ఎవరైనా వాదించగలరా, గెలవగలరా అనే మాది చులకనగా వీళ్ళని చూస్తారంట. అయితే వాళ్ళు అదంతా లెక్క పెట్టకుండా, మాకు ఆయనకు వాదనలు జరగల్లా, మీరు దానికి ఏర్పాటు చెయ్యండి, ఆయన్ని మాతో వాదించమనండి, ఆయనను మేము నీళ్ళల్లో ముంచేస్తాము అనేసి చెప్పినారంట. చెప్తే వాదనకు సిద్ధమైనారు. అష్టావక్రుడు బందీ గారిని గెలిచి ఆయన్ని నీళ్ళల్లో ముంచేదానికి పోయేటప్పుడు బందీ గారు చెప్తాడు, నేను దుర్మార్గుణ్ణి కాదు, నేను వరుణుడి పుత్రుణ్ణి. మా నాయన చేస్తున్న యాగానికి పండితుల అవసరం అయితే భూలోకంలోని పండితుల్ని ఆకర్షించి వాళ్ళంతా అట్రాక్ట్ చేసి నీటి ద్వారా మరణలోకానికి చేరుస్తా ఉన్నాను. మా నాన్న యాగం పూర్తయిపోయింది, మీ నాయనతో సహా వచ్చిన అందరు పండితులు బాగా సన్మానాలు తీసుకొని తొందరగా వచ్చేస్తారు, నన్ను వదిలేయండి, భయపడకండి, మీ నాయన వచ్చేస్తారు అనేసి
ఆయన బందీ గారు చెప్తారు. తండ్రి గారితో సహా అందరి విద్వాంసులు నీటి నుంచి బయటికి రాగా తండ్రి గారిని చూసి సంతోషిస్తాడు అష్టావక్రుడు. మిమ్మల్ని దక్కించుకోగలిగినాను అనేసి చాలా సంతోషపడి మాట్లాడతాడు ఆయనతో. చాలా చిన్నదిగా ఉన్నది, మనం సబ్జెక్ట్ డీవియేట్ అయినామా అని కూడా అనిపిస్తుంది. అయితే జాగ్రత్తగా చూస్తే, కొంచెం ఆలోచిస్తే, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు బాగా సకల విద్యావంతుడుగా ఉండి తండ్రి గారి విద్యార్థులు తప్పులు చేయడం గ్రహించి తండ్రి గారికి చెప్తే కోపగించుకున్న తండ్రి అష్టవంకరులతో పుట్టావని అంటే కూడా అష్టావక్రుడు కోపగించుకున్నాడా? లేదు కదా. మరలా పిల్లవాడు పెరిగి విద్యాభ్యాసం మామూలుగానే చేసుకున్నాడు. నాకు గర్భంలోనే అన్ని విద్యలు వచ్చినాయి అని చెప్పినాడా? లేదు. నాకెందుకు ఈ విద్యలు, నాకెందుకు ఈ గురువులు అని విర్రవీగినాడా? అట్లా కూడా లేదు. నేర్చుకుంటున్న విద్యలో ఉండే కొత్త విషయాన్ని గ్రహిస్తా ఉన్నాడు. అన్ని విద్యలు ఆయనకు తెలిస్తే కూడా మరలే గురువులు చెప్పేటప్పుడు దాంట్లో ఉండే కొత్త విషయాల్ని గ్రహిస్తా ఉన్నాడు. తండ్రి గారి మీద గౌరవాన్ని కోల్పోలేదు. తండ్రి గారు నీటిలో ముంచారని తెలుసుకొని కారణాన్ని వెతుక్కొని తండ్రి గారిని రక్షించుకున్నాడు. తండ్రి గారి గౌరవాన్ని నిలబెట్టేదానికి ప్రయత్నించాడే గాని తండ్రి గారిపై అనవసరంగా కోపాలు తెచ్చుకోలేదు. అష్టవంకరులు తండ్రి గారి శాపం మూలంగానే వచ్చిందని కూడా అనుకోకుండా తండ్రి గారి యందు భక్తి ప్రేమ కలిగి పితృభక్తితో ఉండి మహాతత్వజ్ఞానం కలిగి అష్టావక్ర గీత అనే గ్రంథాన్ని వ్రాసి ఉపదేశించినాడు. అటువంటి సాత్విక గుణం వలన కలిగిన జ్ఞానం కలిగితే క్షమ, దయ, శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇది అష్టావక్రుడు సాత్వికతకు ఫలము. పరిపూర్ణ ఆనందం ఈ సత్వగుణం ద్వారా పొందగలిగినాడు అష్టావక్రుడు. రజోగుణానికి మనం కద్రువని తీసుకోవచ్చు. మనకి కద్రువు గురించి తెలుసు. ఆమె సాధారణంగా లోభం అంటే ఒకరి ధనాన్ని తీసుకునేది లోభం అంటారు. ఈమె దానికైనా పైకి పోయి వాళ్ళ యొక్క మానాన్ని, ప్రాణాన్ని కూడా తీసుకోవాలనేసి కోరుకునింది. అందువల్ల ఈమెకి రజోగుణం కలిగిన కద్రువుకి ఏం జరుగుతుంది అంటే, గర్భస్థ శిశువులని వారి పాప ఫలితంగా పుట్టిన వెంటనే రోగగ్రస్తులు, వాళ్ళకి రోగం కలిగేటట్లు చెయ్యాలా అనే ఒక పదవి వాళ్ళకి ఇస్తారు. ఇది మనకి వినేదానికే చాలా కష్టంగా ఉంది. ఇది పదవి అని చెప్పుకునేదానికి కూడా కాదు. ఆమె యొక్క ఫలితంగా కలిగిన నీచమైన పని ఆమెకు దొరికింది. తమో గుణానికి చౌదాస మహారాజు, ఈయన వచ్చి ఇక్ష్వాకు రాజు. అడవికి వేటకు పోయేటప్పుడు శక్తి మహర్షి ఎదురుపట్టాడు. శక్తి మహర్షి యొక్క తండ్రి వశిష్ఠుడుగా ఈ రాజు కూడా గురువు. అట్లా ఉండి కూడా ఆ శక్తి మహర్షిని తప్పుకో అంటాడు. ఆయన ఏమిరా అంటే, శక్తి మహర్షి బరువైన సమిధలు తలపైకి పెట్టుకొని వస్తా ఉంటాడు. రాజు తప్పుకో అంటే శక్తి మహర్షి చెప్తాడు, రాజులు రాజధానిలో పక్కకు తప్పుకోమంటే తప్పుకోవచ్చు, అడవిలో అట్లంతా అడగకూడదు. లేదా నువ్వు రాజకార్యంగా వెళ్తా ఉంటే కూడా నువ్వు తప్పుకోమని అడగచ్చు. అడవి ఓపెన్ ప్లేస్, నువ్వు ఈ దారి కాకపోతే ఇంకొక దారి చూసుకోవచ్చు. అట్లా లేకుండా బరువు మోస్తా ఉండే నన్ని తప్పుకో అని చెప్పేది న్యాయం కాదు కదా అనేసి చెప్తే రాజు కోపం వచ్చి చేతిలో ఉండే కొరడాతో కొట్టేస్తాడు. ఎందువల్ల? నా చేత ఆయుధం ఉంది, నా చేత అధికారం ఉంది, నాకు దుడుకుతనం ఉంది, అహంకారం. గురువైన వశిష్ఠుడి కొడుకుగా ఉంటే కూడా, ఎంతనో విద్యలు నేర్చుకున్న రాజుగా ఉంటే కూడా ఆ సమయానికి ప్రమాదం అంటే అవివేకం, అజాగ్రత్త ఇదంతా కలిగిన దానివల్ల ఆయన పుట్టినాడు. ఇదే మనం పరీక్షిత్ మహారాజు కథలో కూడా చూసినాము. మామూలు దాహం కోసం ధ్యానంలో ఉండే మహర్షిని ఆయన పుట్టినాడు. ఎందుకంటే ఆ టైంలో ఆయనకు వచ్చింది తమో గుణం. అట్లా సౌదాస మహర్షి కూడా అట్లా పుట్టేకటికి నువ్వు రాక్షసుడైపో అనేసి శక్తి మహర్షి శాపం ఇచ్చేస్తుంది. నాకు శాప విమోచనం కోరితే నీకు 12 ఏళ్ళు మాత్రమే ఈ రాక్షస గుణం ఉంటుంది. అది నువ్వు ఇప్పుడే రాక్షస గుణాలు నీలో రాదు, మెల్లమెల్లగా నీకు వస్తుంది అనేసి ఆయన శాప విమోచనం ఇస్తాడు.
ఇట్లా ఉండేటప్పుడు ఒక అతిథి వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు మాంసాహారం పెట్టండి అనేసి అంటాడు. అయితే ఈ లోపలనే శక్తి మహర్షి ఇచ్చిన శాపం వల్ల మెల్లమెల్లగా ఆయనలో రాక్షస గుణం వచ్చేసింది. దానివల్ల తమో గుణస్థుడై అతిథి విషయాన్ని మర్చిపోతాడు. సత్వగుణంలో ఉండి ఉంటే మొదట్లో అతిథికి సత్కారం చెయ్యాలా అనేది ఆయన జ్ఞాపకం ఉండేది. కానీ ఇట్లా తమో గుణస్థుడైన దాని వల్ల మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చి వంటవాడితో చెప్తాడు, ఇది మరి ఒక అతిథి వచ్చినాడు, చాలా ఆకలి అని చెప్పినాడు, అయితే మాంసాహారంతో కావాలని అంటాడు, నువ్వేదైనా మాంసాహారం పెట్టు అనేసి అంటాడు. ఏమండి ఈ వేళకి ఎక్కడ షాప్స్ తెరిచి ఉంటుంది, ఎక్కడ మాంసం దొరకదు, వంటింట్లో కూడా మాంసం లేదు, నేనేం చేసేది అంటే అప్పుడు రాజుకొచ్చి వాడికి మాంసం దొరకలేదే అనేదియో, లేకపోతే అయ్యో అతిథి సత్కారం చేయలేకపోయినానే అనే బాధ లేకుండా రాక్షస గుణం ఉండింది, దానివల్ల వంటవాడు నాకు ఎదురు పలుకుతా ఉండాడు అనేసి కోపం వచ్చి, నేను చెప్పినట్లు చేయి, నరమాంసమైనా తెచ్చి పెట్టు అనేసి ఆజ్ఞాపిస్తాడు. అర్ధరాత్రి పూట వంటవాడు ఎట్లో నరమాంసం తెచ్చి వండి పెట్టి అతిథికి పెడతాడు. అతిథి అది గమనిస్తాడు, నరమాంసము గమనించి నన్ను భ్రష్టుణ్ణి చెయ్యల్లా, ఎందుకు పనికిరాని వాడిగా చెయ్యాలా అని అనుకుంటువా అనేసి రాజుని చూసి నీవు కూడా నరమాంసం తినే బ్రహ్మరాక్షసుడు కూడా అయిపో అనేసి రాజుగారిని శపిస్తాడు. అట్లా రాజుగారు బ్రహ్మరాక్షసుడై అరణ్యాల్లో అందరినీ పీక్కు తింటూ 12 ఏళ్ల పాటు ఉండిపోయినాడు ఆయన తమో గుణం వల్ల. మనకి ఇప్పుడు వరుసగా తెలుస్తా ఉంది కదా, మోహం, అజ్ఞానం, నరమాంసం పెట్టడం, మనుషుల్ని పీక్కుతూనే బ్రహ్మరాక్షసుడుగా ఒక్క రాజైన సౌదాస మహర్షి ఇట్లా కిందికి జారిపోయినాడు. ఒకే ఒక చిన్న తప్పు, నేను రాజు కదా, నా ఎదుటిగా వచ్చేవాడు పక్కకు తప్పుకోవల్ల అనే ఒక్క ఆలోచన వల్ల ఆయనకి ఇన్ని కష్టాలు అయిపోయింది. రాజు ఎక్కడ, మనుషుల్ని పీక్కు తినే బ్రహ్మరాక్షసుడు ఎక్కడ? మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదంతా తమో గుణ ప్రభావం తెలుస్తుంది. కాబట్టి అధికారం, బలము ఉంది అనేసి ఎదుటి వాళ్ళని అనవసరంగా మన దుడుకు చర్యలతో ఏమీ చెయ్యకూడదు. శాపాలను పొంది మనకు మనమే నాశనం భ్రష్టుడవుతాం. ఈ దృష్టాంతం మూలంగా చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాల. తమోగుణ ప్రభావితుడు దిగజారి ఏమీ కానరాని చీకటి ప్రపంచానికి వెళ్ళిపోతాడు. ఈ 3 గుణముల ప్రభావం వల్ల కలిగే ఫలితాలను గమనించి మనం జాగ్రత్తగా ఉండాల. ఈ శ్లోకాన్ని మనం గుర్తు తెచ్చుకుంటా ఉండాల. ఏమేమి గుణాలు ఉంటే ఎట్లా పోతాము అనేసి గుర్తు తెచ్చుకొని పరమాత్మ చెప్పిన ఉపదేశాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మంచి గుణాలని మనము అలవర్చుకుంటాం. 18th శ్లోకం. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. శ్లోకంలో ఆయా గుణాలు ఏ గుణం ఉందో అట్లాంటి వారు మరణానంతరం ఏ లోకాలని పొందుతారు అనేసి చెప్తా ఉంటారు. సత్వగుణంలో ఉండేవాళ్ళు ఊర్ధ్వ లోకాలకు, ఊర్ధ్వం అంటే మనుష్య లోకాలకు పైకి ఉంటుంది అనేసి అర్థం. రజోగుణం ఉండేవాళ్ళు అక్కడే ఉండిపోతారు, మనుష్య లోకానికే వచ్చేస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు నీచ జన్మలు కలిగి ఉంటారు అనేసి చెప్తా ఉంటారు. చెప్పిన విషయం మీద ఆయన చెప్తా ఉంటారు, ఇంకా కొంచెం వివరంగా చెప్తా ఉంటారు. సాత్విక ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః. సత్వస్థాః అంటే సత్వగుణం నందు ఉన్నవారు. ఊర్ధ్వం గచ్చంతి ఊర్ధ్వలోకాలకు పోతారు అనేసి. మధ్యే తిష్టంతి రాజసాః. రాజస గుణంలో ఉండేవాళ్ళు, రజోగుణంలో ఉండేవాళ్ళు మధ్యమమగు మనుష్య లోకానికే వచ్చేస్తారు. జగన్య గుణ వృత్తిస్థ అధో గచ్చంతి తామసాః. తామస గుణంలో ఉండేవాళ్ళు క్రింద లోకాలకు, అధో అంటే క్రింద, గచ్చంతి పోచున్నారు. ఎందువల్ల? జగన్య గుణ వృత్తిస్థ
వాళ్ళు అతి దుష్టమైన తమో గుణం కలిగి ఉంటారు. వాళ్ళ ప్రవర్తనల వల్ల, తమోగుణ ప్రవర్తనల వల్ల వృత్తిస్థాహ అంటే ప్రవర్తన, అటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఆ నీచ జన్మలకే వాళ్ళు పరిమితమైపోతారు. అట్లా సాత్విక గుణంలో సాత్విక కర్మలు అంటే ఏమి? నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేకుండా సర్వ జీవులు యందు సమాన ప్రేమ కలిగిన వాళ్ళు ఊర్ధ్వం గచ్చంతి అనేసి పై లోకాలకు పోతారు. రాజసాహ మధ్య తిష్టంతి రాజసాహ, మధ్య అంటే మానవ లోకం అనే అర్థం. రజోగుణం కలిగిన వాళ్ళు ఇతర లోకాలకు పోరు, పై లోకాలకు పోకుండా మరలా ఈ లోకంలోనే మానవులుగా జన్మిస్తారు. రజోగుణం పెంచుకొని కోరిక వెనుక కోరిక, కర్మ వెనుక కర్మ చేసేదాని వల్ల వాళ్ళు మధ్యస్థంలోనే ఉండిపోతారు. తిష్టంతి అక్కడే కూర్చొనేస్తుంటారు. తమో గుణ జగన్య గుణ వృత్తిస్థాహ అధో గచ్చంతి తామసాహ. జగన్య అంటే నీచము, నింద అనే అర్థం. జగన్య గుణం అంటే తమో గుణం. వీటి కార్యములైన ప్రమాదము, మరుపు, మోహము, అవివేకము, అజ్ఞానము, విచక్షణ జ్ఞానం లేక ఉండేది. ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలా అనేది వాళ్ళకు తెలియదు. అటువంటి క్రియలు యందు ఆసక్తి కలిగి వాళ్ళు లగ్నమయ్యి ఆ విషయంలోనే వాళ్ళు ఇష్టపడి మరణించిన తరువాత కీట, పతంగ, పశు, పక్షి, వృక్షాది నీచ జన్మల్ని పొందుతారు. పతంగ అంటే మిన్మిని పూచిగా, ఒక్క నిమిషంలో దాని యొక్క జీవితం. కుంభీ పాకాది నరకము, రౌరవ అనే నరకాల్లో పడి యమయాత్రలో పొందుతారు వాళ్ళు. అట్లా త్రిగుణాలలో సత్వగుణం కలిగిన వాళ్ళు ఊర్ధ్వలోకాలు, రజోగుణస్థులు మధ్యమైన మనుష్య లోకాలు, నీచ గుణం కలిగిన వారు పాతాళ లోకంలో జన్మిస్తారు అనేసి మనకి ఈ శ్లోకంలో బాగా చెప్తా ఉండరు. ఇట్లా పరమాత్మ ఒక్కొక్క గుణ ప్రవర్తన వల్ల ఎటువంటి జన్మలు, ఎటువంటి లోకాలు పొందుతామని పదే చెప్పే విషయాన్ని మనం గ్రహించి ఈ త్రిగుణాల్ని మనం అధీనానికి తెచ్చుకోవల్ల. 3 గుణాలను తొక్కివేసి ఊర్ధ్వలోకాన్ని పొందల్లా. పైకి పోవల్లా అంటే సత్వగుణం, ఎటుపైనా పర్వాలేదు అంటే రజోగుణం, జారుడ బండ మారి అంటే జారే పర్మారి ఉండల్లా అనుకుంటే తమో గుణాన్ని ఎంచుకోమని పరమాత్మ స్పష్టంగా చెప్తా ఉంటారు. ఈ 3 గుణాలకు ఫలితాలుగా కథలు. 3 సత్వగుణానికి అగ్ని. ఆయనకు ఒక రోజు నా యొక్క శక్తి చాలదు అనేసి అనిపించి నేను దేవతలకు మనుష్యులకు మధ్య పోస్ట్ మ్యాన్ లా ఉండాను. దేవతలు అగ్ని ద్వారా ఆహుతుల్ని పొందుతా ఉండారు, మనుష్యులు ఆహుతుల్ని యజ్ఞంలో ఉంచుతా ఉండారు. దేవతల నోటికి ఆహారం అందల్లా అంటే నోరుగా పనిచేసే నా నోటిలో పడాలంటే అగ్నిలో పడాల. ఇంతమంది దేవతలకు ఆహుతులను అందించే శక్తి నాకు ఉన్నట్లుగా అనిపించలేదు. నా డ్యూటీని డిశ్చార్జ్ చేయడానికి నేను అంత సమర్థతగా లేదు అనేసి అనిపించి ఆయన ఉన్నట్టుండి మాయమైపోతారు. అగ్ని లేకపోతే దేవతలతో ఆహుతులు అందదు. కాబట్టి ప్రతి జీవికి అగ్ని కావాలి కదా, అందరూ తల్లడిల్లిపోతా ఉంటారు. అప్పుడు అందరూ దేవతతో సహా చేపల సహాయం వల్ల అగ్నిని పట్టుకుంటారు. కష్టం మీద ఆయన స్థానంలో ఆయన్ని పెడతారు. రెండవసారి కూడా ఆయన నాకు శక్తి లేదు అనేసి రాళ్లలో దాచుకుంటారు. అప్పుడు కప్పల సహాయంలో ఆయన తిరిగి పదవిలో పెట్టుకుంటారు. మూడవసారి అగ్ని ఏం చేస్తాడు? ఇట్లంతా కాదు, హంసావతారుడైన అధర్వుణ్ణి తన పదవిలో పెట్టి తపస్సు చేసేదానికి అడవికి వెళ్ళిపోతాడు. ఎన్నో వేల ఏళ్ల పాటు తపస్సు చేస్తాడు. ఎవరైనా ఎందుకు తపస్సు చేస్తావు అంటే నా శక్తి నాకు చాలడం లేదు అని అనేవాడు. ఆయన తపస్సు ఫలించి బ్రహ్మగారు నిరంతరం ఎల్లప్పుడూ నీ జ్వాలలు పైకి ఎగిసేలా నీకు వరం ఇస్తాను అన్నాడు. నన్ను ఊర్ధ్వ జలనహ అని చెప్తారు. అధర్వుడు సరిగ్గా చేస్తున్నా కూడా నీ పనిని నువ్వుగా చెయ్యాలా అని బ్రహ్మ చెప్పిన దానికి అగ్ని గారు బ్రహ్మాజ్ఞను అనుసరించి తన పనిని తానే చేయడం ఆరంభించేసినాడు. సాత్వికమైన భావంతో ఉన్న అగ్ని నాకు శక్తి చాలడం లేదు అన్నాడే గాని నేను శక్తిమంతుడు, నన్ను మించిన వారు లేదు అనేసి విర్రవీగలేదు. ఈ సాత్విక గుణంలో ఉండేవాళ్ళు ఈ రెండు చెయ్యరు అనేది మనకు 2 కథల్లో అర్థమవుతుంది.
వినయంతో తపస్సు చేసుకున్న అగ్నికి పైకి ఎగిసే శక్తిని ఇచ్చాడు. బ్రహ్మ సాత్వికత వలన పై స్థాయి పదవులు, పై ప్రయోజనాలు కలుగుతుంది. కాబట్టి సాత్విక సాధన యందు మన మనస్సు ఉంచాలి అనేది మనకు ఈ అగ్ని కథ ద్వారా అర్థమవుతా ఉంది. రాజసము ఎటూ లేకుండా పోయేది, మధ్య తిష్టంతి, ఉండే జాగలోనే ఉండిపోయేది, పైలోకాలకు పోలేకుండా మానవుడుగా పుడితే మానవుడుగానే తిరిగి పుట్టేదానిదా మధ్య తిష్టంతి అంటారు. దీనికి మనం ఉదాహరణగా రుక్మిణి ఎత్తుకోవచ్చు. రుక్మి వచ్చి రుక్మిణి యొక్క అన్న. ఆయనకు కృష్ణుడు అంటే ఇష్టం లేదు. అయితే ఆయన కృష్ణుడికి భావమర్ది అయిపోయినాడు. ఎందుకు కృష్ణుడు అంటే ఇష్టం లేదు రుక్మికి అంటే, వీడేమి గోవుల్ని కాపలా కాస్తాడు, వీడికి పోయి తమ్ముడిని ఇచ్చేదా, ఒక రాజ్యం లేదు, రాజుగా లేదు అనేసి ఆయనకు తన ఫ్రెండ్ శిశుపాలుడికిదా ఇగల్లా. ఎందుకు అంటే తన ఫ్రెండ్ వాడు వచ్చి చేది మహారాజు కాబట్టి వాడికి ఇయ్యాల అనేసి కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. రాజస గుణం వల్ల రుక్మి తన సోదరికి ఇష్టం లేకున్నా తన మిత్రుడు శిశుపాలుడికి రుక్మిణిని ఇయ్యాల అనుకుంది తప్పు కదా. అట్లు కృష్ణుడితో విరోధం పెంచుకుంటాడు. కురుక్షేత్ర సంగ్రామం అప్పుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క యుద్ధంలో పాల్గొనాలా అనే ఆశ ఉంటుంది. అట్లా రుక్మికి కూడా ఆశ కలిగి తన వీరాన్ని చూపియల్లా, ఆ కురుక్షేత్ర యుద్ధంలో వీర మరణం పొందినా కూడా పర్వాలేదు అనే టైప్ అప్పుడు ఆ కాలంలో ఉండే వాళ్ళంతా. అట్లా కురుక్షేత్ర యుద్ధంలో తన వీరాన్ని చూపియాలని పాండవుల పక్షంలో చేరాలని అనుకుంటాడు వాళ్ళ సైడ్. అయితే పాండవులు రుక్మి సహాయాన్ని లెక్క చేయకుండా పోవయ్యా అని అన్నారు. ఎందుకు అని అడిగితే పాండవులు మాకు కావాలనుకున్న వారిని చేర్చుకుంటాము, వద్దనే వారిని పంపించేస్తాము అనేసి అంటారు. రుక్మికి కోపం వచ్చి దుర్యోధనుడి దగ్గరికి పోతాడు. ఆయన కూడా పోరా అనేసి అనేస్తున్నాడు. ఇట్లా మంచి పక్షంలో కూడా చేరలేకపోయినాడు, చెడు పక్షమైన కౌరవుల పక్క వాళ్ళు వద్దనేస్తున్నారు. ఇట్లా ఎట్లా కాకుండా పోయినాడు రుక్మి. యుద్ధంలో తన వీరాన్ని చూపించాలని అనుకున్నాడు, అది ఆయనకు కుదరలేదు. తర్వాత ఒక రోజు జూదంలో బలరాముడిని అనరాని మాటలు మాట్లాడిన దాని వల్ల హలాయుధంతో బలరాముడి చేతిలో మరణిస్తాడు. ఇట్లా రాజశగుణం వల్ల రుక్మి వీరమరణం లేకుండా మామూలు మరణం, స్వార్థం లోభం పెంచుకొని ఎట్లా కాకుండా తిరిగి మానవుడిగా పుట్టే స్థితికే వచ్చినాడు శిశుపాలుడు అనేసి మనం ఈ కథలో అర్థం చేసుకోవచ్చు. రజోగుణాన్ని తగ్గించుకోవాలా అనే దానికి మనకు మంచి ఎగ్జాంపుల్. తమో గుణానికి చారువాకుడు అనేసి దుర్యోధనుడి ఫ్రెండ్ అంటే ఆ రాక్షసుడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు చాలా బాగా దుఃఖం కలిగి ఉన్నాడు. ఎక్కువ బంధువుల్ని పోగొట్టుకున్నాము, పుత్రులనే పోగొట్టుకున్నాము అనేసి చాలా కష్టపడతా ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మ వేదవ్యాసుడు చెప్తారు, జరగవలసింది జరిగింది, ఇంకా జరిగే దాని గురించి మనం ఆలోచించాలా, నువ్వు బాధపడక నువ్వు ఇప్పుడు రాజుగా హస్తినాపురానికి ప్రవేశించి ప్రజల్ని సరిగా పరిపాలించి ధర్మాన్ని నిలబెట్టాలా అనేసి చెప్తే కష్టం మీద ఒప్పుకుంటాడంట ధర్మరాజు. ఆయన పురప్రవేశం 16 ఎద్దుల రథంలో వెళ్ళాలని చెప్తే సరి అనేసి అట్లా పోయినారంట. అతన్ని ఇన్వైట్ చేసేదానికి వివిధ వర్ణాల వాళ్ళు విడివిడిగా నిల్చుకొని అతనికి ఎవరు చేయవలసిన మర్యాదలు వాళ్ళు చేస్తా ఆయన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. అప్పుడు బ్రాహ్మణ సమూహంలో ఉన్న చారువాకుడు అనే రాక్షసుడు ధర్మరాజుని ఆహ్వానించడానికి ముందుకు వచ్చి ధర్మరాజు చూసి దిక్త్వాం అని, నేను నిన్ను ధిక్కరిస్తున్నాను, నీవు బంధువులని హతమార్చి ఈ నెత్తురుకూడు లాంటి రాజ్యాన్ని అనుభవించేదానికి సిద్ధమైనాము అని బ్రాహ్మణులందరూ అనుకుంటారని అనగానే ధర్మరాజుకు ఒక షాకు, ఆయనతో కూడా ఉన్న బ్రాహ్మణులకు కూడా షాకు. అంటే వాళ్ళది మరి అనుకోలేదు కాబట్టి ఎవరికి లేని అభిప్రాయాన్ని ఇతను చెప్తున్నాడేమిటి అనేసి అందరూ అవాక్ అయిపోయినారంట. మొదట ధర్మరాజు ఆ షాక్ నుండి తేరుకుని, నేను కావాలని ఏమీ చేయలేదు, గెలిచినా నా వాళ్ళంతా లేదే అనే దుఃఖంలో ఉన్నాను, మీ మాటలతో నన్ను బాధ పెట్టకండి
అంటే బ్రాహ్మణులు కూడా షాప్ నుంచి చేరుకుని వీడెవడో మాకు తెలియదు, కొత్తగా వచ్చి మాలో చేరినాడు, వీడి భాష తీరు వేరుగా ఉంది, మాకెవ్వరికి ఇటువంటి అభిప్రాయం లేదు, మీరు జూదంలో ఓడి వెళ్ళిపోతా ఉంటే కూడా మేము మీ కూడా వస్తాము అని అంటే మీరు ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించిన దానివల్ల మేము ఇక్కడ ఉన్నామే కానీ మాకే చెడు అభిప్రాయము మీ మీద లేదు, మీ యొక్క ధర్మం గురించి మాకు బాగా తెలుసు, మేము వీడి సంగతి చూస్తాము అని అందరూ కలిసి హూ అని హూంకారం చేస్తారు. ఆ హూంకారంతో బ్రాహ్మణ రూపంలో ఉన్న చారువాకుడు తన నిజమైన రాక్షస రూపాన్ని కలిగి చనిపోతాడు. అప్పుడు అందరూ వీడి దుర్యోధనుడి మిత్రుడు, వీడికి యుద్ధం చేసే శక్తి లేదు, మాయ మాటలు మాత్రమే వచ్చిన దానివల్ల తన మాటలతో నిన్ను నొప్పించినాడు, ఇతన్ని మేము హతమార్చినాము, అతనికి బ్రాహ్మణులను అవమానం చేస్తే మరణమని బ్రహ్మగారి దగ్గర నుంచి కూడా శాపం ఉంది, ఆటంకం తీరిపోయింది, మీరు ఇంకా సంతోషంగా పురప్రవేశం చేసి ధర్మాన్ని కాపాడాలని రాజ్య ప్రజల్ని రక్షించాలని వాళ్ళు కోరుకున్నారు. ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అనవసర సందర్భాలలో అనవసరమైన భావాన్ని ఉంచుకొని ధర్మంగా ఉండే వారిని మాయా స్వరూపంతో మాటలతో హింసిస్తే తమోగుణం ఎక్కువయ్యి నీచమైన మరణాన్ని పొందుతాడు. ఈ విషయాన్నే ఈ శ్లోకంలో మనకు చెప్పిండారు. మనకు మరణం వరకే ఈ త్రిగుణాల ఫలితాలు తెలుస్తుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు స్పష్టత లేదు. కావున తామస గుణానికి లోను కాకూడదు, ఇటు అటు కాని పరిస్థితిని కల్పించే రజోగుణానికి లోను కాకూడదు, సాత్విక జ్ఞానాన్ని అలవర్చుకుంటే దానికి పై స్థాయి అయిన త్రిగుణాతీత స్థితిని చేరుకోగలము. పరమాత్మ ఎన్నో రకాల ఉదాహరణల విషయం మాత్రమే చెప్పకుండా ఉదాహరణలతో మనకు బాగా ఉపదేశిస్తూ ఉండాలి ఈ త్రిగుణాల గురించి. వీటినంతా మనము బాగా గ్రహించి పరమాత్మ ఉపదేశాన్ని అర్థం చేసుకొని ఆ ప్రయత్నంలో ఉండే మనకు పరమాత్మ తోడుగా నిలవాలని కోరు.